జయించలేనిది ఏది? మానవుడు ఏమి జయించలేను లేదు. జయించలేనిది ఏముంది అని ఎవరైనా చెప్తారా? ఏం జయించలేము మనము ఈ భూమిలో. మరణం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మళ్ళీ బ్రదర్ చెప్పినారు మరణం. మొదటిగా పాపము. మనము జయించలేనిది పాపం ప్రియులరా. తరువాత మనము జయించలేనిది వ్యాధి. తర్వాత మనము జయించలేనిది బ్రదర్ చెప్పినట్లు మరణం. అవును ప్రియులరా, మనము పాపము జయించలేము. మనం ఎంత పాపము చేయకూడదని అనుకుంటే గాని ఏమవుతుంది, ఏదో ఒక పాపము, చిన్న పాపం గాని మనము చేసేస్తాము. అలాగే ఆ పాపం నుంచి మనకి ఏమొస్తుంది, వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి మరణం వస్తుంది ప్రియులరా. చూడండి, మానవుడు ఈ లోకంలో జయించలేనిది ఈ మూడు ఉంది: పాపము, వ్యాధి, మరణము. ఈ లోకంలో ఉన్న వాళ్ళు మనం చూస్తాము, ఎంతో మంది ఏం చేస్తారంటే, చాలా జనము మనము పాపాన్ని జయించవచ్చు అని ఏం చేస్తారు, గంగా నది స్నానం చేసేకపోతారు. అక్కడ పోతే ఆ నీళ్ళలో ములుగుతే మనం ఏమవుతామో, పాపం అంతా మనది పోయేస్తుంది. మనం ఏం పాపం ఉంటే గాని, మన తల్లిదండ్రులు చేసిన పాపం ఉంటే గాని, మనం చేసిన పాపం ఉంటే గాని అని ఒక్కొక్కరు 10 సంవత్సరానికి ఒక తూరి, 5 సంవత్సరానికి ఒక తూరి పోయి అక్కడ ఏం చేస్తారు, నది స్నానం చేస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, మాలలేస్తారు. మనం మాలలేస్తే ఏమవుతుంది, పాప క్షమాపణ దొరుకుతుందని వాళ్ళ ఆలోచన. అలాగే కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం చేస్తారు ప్రియుల. కొంతమంది ఏం చేస్తారు, బలి అర్పణ ఇస్తే ఏమవుతుంది, పాప క్షమాపణ వస్తుందని చాలా మంది ఏం చేస్తారు, బలి అర్పణ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, మనము మొక్కబడి పెట్టుకుంటే, దేవుడా నేను ఈ తప్పు చేసేసినాను, ఈ మొక్కబడి పెట్టుకున్నాను, నేను ఇంతమందికి అన్నం దాన ధర్మం చేస్తాను, భోజనాలు పెడతాను, నా చేసిన పాపము క్షమించు అని. కొంతమంది ఏం చేస్తారు, దేవాల చుట్టూ తిరుగుతారు, మా పాపాలను క్షమించు దేవుడా అని. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా ఆ నమ్మకం. ఇంకొకరు నమ్మకం ఏమంటే, ధర్మము చేయింది, ధర్మం చేసేది ధర్మము కాపాడుతుంది. ధర్మం చేస్తే, దాన ధర్మం చేస్తే ధర్మము మమ్మల్ని కాపాడుతుంది. నీవు ధర్మం చెయ్యి, చాలా తప్పు చేస్తారు వాళ్ళు, అట్లా ఇంట్రెస్ట్ కి ఇస్తారు, ఆ తప్పులు చేస్తారు, ఈ తప్పులు చేస్తారు, కానీ ఏం చేసేస్తారు, చాలా మందికి భోజనాలు పెట్టేస్తారు. పెట్టేసి ఏమనుకుంటారు, నేను ధర్మం చేసి చాలా మందికి భోజనాలు పెట్టేసినాను, నా పాపము క్షమించబడింది అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లోక సంబంధ విశ్వాసము. లోకంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసం ఏమి, నేను దాన ధర్మం చేస్తే నా పాపాలు పోతుంది. కానీ ధర్మశాస్త్రము గాని పాపము గూర్చి చెప్తుంది, కానీ పాపాన్ని తీసివేయదు. పాప గురించి ఏ ధర్మంలో చెప్పుదు, కానీ ఆ పాపం గాని తీసివేయదు. అనేక గ్రంథం మనం చూస్తాం ప్రియులారా, యా గ్రంథంలో గాని పాపము గురించి మాట్లాడరు. ఎందుకంటే ఈ లోకంలో అందరూ పాపం చేస్తున్నారు. దాన్ని బట్టి ఏం చేస్తారు అందరూ, పాపం గురించి ఎవరికైనా మీరు చెప్పండి, కోపం వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దేవుడు సేవకులే పాపం గురించి చెప్పేది, మనమే పాపల గురించి. ఎవరికైనా పోయి నీవు ఈ పాపం చేస్తున్నావు, ఈ పాపం మిడి అంటే వాళ్ళు మనకి ఎదురు పడతారు, మీరేం చెప్పేది, మా ఇష్టము అని. ఎవరు పాపంని ఒప్పుకోరు. ఎందుకంటే పాపము సాతాన్ నుంచి వచ్చింది కాబట్టి, ఎవరు సాతాన్ చేసి ఈ లోకంలో అన్ని క్రియలు బట్టి ఆ పాపంని వాళ్ళు అంగీకరించి, నేను దాన ధర్మం చేస్తే, నేను మాల వేసుకుంటే, నేను నదిలో పోయి మునిగి వస్తే నా పాపం పోతుందని వాళ్ళ నమ్మక. కానీ మన నమ్మకమేమి, మన నమ్మకమేమి మనం చూస్తాం ప్రియులారా. పక్షవాయు గలవాడు
ఆయన ఏమైంది, ఆయన వచ్చి అందరూ ఏం చేస్తారు, పైనుంచి ఆయన్ని కిందకి యేసయ్య ఉన్న చోటులో దింపుతారు. దింపినప్పుడు పక్షవాయు రోగం అంటే ఏమి? వాడు ఏమో పాపం చేసినాడు. ఆ పాపం నుంచి వానికేమైంది, అన్ని నరాలు బట్టినాయి. అన్ని నరాలు నశించిపోయినాయి. అన్ని నరాలు పని చేయటం లేదు. కానీ యేసయ్య చూడండి అక్కడ, యేసయ్య వచ్చి ఏమంటాడు? మనం చూస్తాము మార్కి 2:9-10లో ఆ పక్షవాయు రోగితో యేసయ్య ఏం చెప్తాడు? ఫస్ట్ చెప్పే మాట ఏమి? నీ పాపము క్షమింపబడి ఉన్నవని చొప్పుట సులభమా, నీవు లేచి నీ పరువెత్తుకొని నడుచుమని చొప్పుట సులభమా. చూడండి ఎంత దేవుడు, మన యేసయ్యకు ఒక్కటే ఆ అధికారం ఉంది ప్రియులారా. పాపాన్ని క్షమించే అధికారము ఈ లోకంలో ఎవ్వరికి లేదు ప్రియులారా. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. అలాంటి దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామంటే ఎంత గొప్ప విషయము చూడండి ప్రియులారా. ఎందుకంటే పాపం నుంచి వచ్చేది వ్యాధి, వ్యాధి నుంచి వచ్చేది మరణము. అలాంటి దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనకి దొరికింది ప్రియులారా. యేసయ్య అంటాడు ఫస్ట్ మాట, నీ పాపం క్షమించబడింది, తరువాత నీవు లేచి నడువుము. చూడండి అక్కడ ఏమైంది, నీ పాపము క్షమించబడింది అని యేసయ్య చెప్తేనే అక్కడ నరాలకంత చచ్చిపోయిన నరాలన్నీ అక్కడ జీవంగా అయింది. జీవం వచ్చింది అక్కడ. ఆ నరాలకి జీవం వచ్చినప్పుడు ఏమైంది, ఆయన లేచి నడిచినాడు. ఎంత గొప్ప విషయం చూడండి. యేసయ్య ఆ మాటతో నీ పాపము క్షమించబడింది అంటేనే అక్కడ ఏమైంది, జీవం వచ్చింది నరాలకంట. అలాగే మేము గాని ప్రియులరా, మనకు గాని ఈ లోకంలో ఎన్నో విషయంలో మనము నలిగిపోతున్నాము, ఎన్నో విషయంలో మనము బలహీనంగా ఉన్నాము. కానీ యేసయ్య ఒక్క మాట నీ పాపం క్షమించింది అని చెప్తేనే మనకి మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క వ్యాధి నుంచి మనము విడుదల పొందగలము. ఎందుకంటే మనము యాదో ఒక వ్యాధిలో, మనము యాదో ఒక రోగంలో, మానసిక రోగం కావచ్చు, అది శారీరక రోగం కావచ్చు, యాదో ఒక రోగంలో మనము నలిగిపోతుంటాము. అది బయటకి కనపడదు, బయటకి కనపడదు. మనము విశ్వాసులాగానే ఉంటాము, మనము ధైర్యంగా ఉంటాము. కానీ మనలో ఏమో ఒకటి బాధ, అది మానసిక బాధ ఉండొచ్చు, శారీరక బాధ ఉండొచ్చు, శారీరక రోగం ఉండొచ్చు, అది మానసిక రోగం ఉండొచ్చు. ఒక్కొక్కరు చెప్పుకుంటారు, ఒక్కొక్కరికి చెప్పలేని బాధ ఉంటుంది ప్రియులారా. కానీ చూడండి, మనకి ఏమైనా ఒక రోగము ఫస్ట్ ఏమవుతుంది, కంటి చూపు తగ్గుతుంది ఎవరికైనా కానీ. డాక్టర్ దగ్గర వెళ్తాం మనం. డాక్టర్ దగ్గర వెళ్తే ఏం చేస్తాడో అద్దాలు ఇస్తాడు, ఇంత పర్సెంట్ ఉందని. ఇంకా కొంచెం రోజులు పోతే భూత అద్దాలు ఇస్తాడు, లావుగా ఉండేది. ఎందుకంటే ఇంకా నీకు చాలా పెరిగిపోయింది చూపు అని. తర్వాత ఏమవుతుంది, రాని రాని నీ కళ్ళు మొబ్బుగా అయిపోతుంది. మొబ్బుగా అవుతే ఏమంటాడు, ఈ డ్రాప్స్ వేసుకో బాగా అవుతుంది అని. తర్వాత ఏమవుతుంది, ఇంకా కొన్ని రోజులు పోతే నీ కళ్ళు కనపడటం లేదు, నీ కళ్ళకి ఆపరేషన్ చేసి లెన్స్ పెట్టాలా అని చెప్తారు. అట్లా అదేమవుతుంది, ఆ వ్యాధి అనేది కొంచెం పెరుక్కొనే వస్తుంది. షుగర్ వస్తుంది. షుగర్ కి మందు సరిగ్గా వాడకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతే ఏమవుతుంది, కొంచెం ఏమవుతుంది, మనకి కళ్ళు పోతాయి, కిడ్నీ పోతాయి, లివర్ పోతాయి. మళ్ళీ ఇంకొకటి గ్యాస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది. గ్యాస్ట్రిక్ వస్తే ఏమవుతుంది, దానికి గాని దాని నుంచి ఇంకొక రోగము, వ్యాధి. చూడండి ఆ వ్యాధి ఏమవుతుంది, పాపం నుంచి ఆ వ్యాధి అట్లనే మమ్మల్ని ఆవరించుకొని వస్తుంది ప్రియులారా. ఆవరించుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకటి నుంచి ఇంకొకటి, ఇంకొకటి నుంచి ఇంకొకటి. దానికి రోమ పత్రికలు చెప్తుంది 6:23, దాంట్లో పాపము జీతం ఏమిటి, మరణము. బ్రదర్ చెప్తున్నారు ఇప్పుడు, మనం జయించలేనిది ఏమి, మరణము.
మరణం వస్తే ఏమవుతుంది? మనం చనిపోతాం. మనం చనిపోతే ఏమవుతుంది? మళ్ళీ లేస్తాం కదండీ! చూడండి యోహాన 11:24 మార్త ఆయనతో అంత్య దినము పునరుత్థానమందు లేచినని ఎదుగును. చూడండి ప్రియులారా, అంత్య దినము అంటే రెండో రాకడ. యేసయ్య వస్తున్నాడు. అవునా కాదా? యేసయ్య వస్తున్నాడని మార్తకి తెలుసు. కానీ మనం చూస్తున్నాము, మనము బైబిల్ చూసినట్లయితే మార్త వంటగదిలో ఉండేది. మరియా దేవుని వాక్యము వినేది. ఎంత తేడా చూడండి. మార్త వంటగదిలో ఉండేది, మరియా దేవుని వాక్యం వినేది. కానీ మార్తలో ఎంత విశ్వాసం చూడండి ప్రియులారా. యేసయ్య నీవు రెండో రాకడలో వస్తున్నావు, నీ పునరుత్థానం దినమందు నా సహోదరుడు లేచుతాడు అని నాకు నమ్మకం ఉంది అంటుంది ప్రియులారా. అలాగే మనము గాని దేవుడి సన్నిధిలోనే ఉంటాము, దేవుడి దగ్గరనే ఉంటాము, దేవుడి వాక్యంలోనే ఉంటాము. కానీ మనకి అంత విశ్వాసము రాకపోవచ్చు. కానీ మార్తకు చూడండి ఎంత విశ్వాసము. యేసయ్య నీవు మళ్ళీ వస్తావు, రెండో రాకడలో నా సహోదరుడు ఖచ్చితంగా లేస్తాడు. ఎంత గాఢమైన విశ్వాసం చూడండి ప్రియులారా. అలాగే యేసయ్య ఏమంటాడు? పునరుత్థానము జీవము నేనే. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియులారా, మరణము ఉంది, మరణాన్ని జయించిన యేసయ్య మనతో ఉండాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ యేసయ్యని మనం నమ్ముకున్నామంటే ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఎందుకంటే పునరుత్థానం అంటే మరణించి లేచేది. మరణించి లేచేది. మరణాన్ని జయించలేము మనము. కానీ యేసయ్య మరణించి లేచి మరణాన్ని జయించాడు ప్రియులారా. ఈ లోకంలో ఉన్న మనమంతా మరణాన్ని జయించలేము. ఎందుకంటే మనమంతా పాపులము. పాపం చేసినాము, వ్యాధులు వస్తా ఉంది, మరణిస్తా ఉన్నాము. కానీ మమ్మల్ని లేపించేవాడు చాలా గొప్ప దేవుడు ప్రియులు. ఎంత గొప్ప దేవుడు మన యేసయ్య. అవునా కాదా? మరణమును జయించిన యేసయ్య మన వెంట ఉన్నాడు. మరణాన్ని జయించిన యేసయ్య మన పక్కన ఉన్నాడు. మరణాన్ని జయించిన యేసయ్య మనగా బలంగా ఉన్నాడు మనకి. అవునా ప్రియులారా? యాయిరు కూతుర్ని మనం చూస్తాం ప్రియులారా. ఆ కూతురు చనిపోయింది. ఆ కూతుర్ని యేసయ్య లేపినాడు. ఎందుకంటే మరణాన్ని జయిస్తాడు కాబట్టి ఆయన ఆ కూతుర్ని మరణించినప్పుడు దాన్ని లేపిస్తాడు. అలాగే పేద విధవరాలు కుమారుడు మనం చూస్తాము, చనిపోతే 1.5 దినము 2 రోజులు పెట్టుకొనే శవాన్ని తీస్తారు. చూడండి 2 రోజులైంది మరణించి. పేద విధవరాలు కొడుకు, ఆ కుమారుడు చనిపోయినప్పుడు యేసయ్య ఆ కొడుకుని గాని లేపించినాడు ప్రియులారా. అలాగే మనం చూస్తాము, లాజరు కుళ్ళిపోయినాడు. 4 రోజులైంది, కుళ్ళిపోయి వాసన వస్తుంటాడు. దానికి మార్త అంది, దేవుడా నాకు తెలుసు నువ్వు మళ్ళీ వస్తా ఉన్నావు, కానీ నీవు మళ్ళీ రెండో రాకడలో నా సహోదరుని లేపుతావని నాకు తెలుసు అని చెప్తుంది. కానీ అప్పుడే ఆయన్ని లేపేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. మరణాన్ని జయించిన దేవుడు. పాపకు జీతము మరణము. ఆ మరణాన్ని జయించిన యేసయ్య మన అండ ఉన్నాడు ప్రియులారా. అప్పుడు ఏమైంది? యేసయ్య ఏం చెప్తాడు? ఆ కుళ్ళిపోయిన లాజరుని గాని లేపగల శక్తి ఎవరికుంది? యేసయ్యకు ఒకటే ఉంది ప్రియులారా. ఆ యేసయ్యకి ఒకటి ఉంది కాబట్టి అక్కడ లేపినాడు. ఎందుకంటే మరణాన్ని జయించేది యేసయ్య. మరణాన్ని జయించిన యేసయ్య. ఈ లోకంలో ఎవరు గాని పాపాన్ని క్షమించలేరు. పాపము, వ్యాధి, మరణము. పాపాన్ని క్షమించేది ఎవరు? యేసయ్య. వ్యాధిని స్వస్థపరించేది ఎవరు? యేసయ్య. మరణాన్నించి లేపేది ఎవరు? యేసయ్య.
ఒకటో కొరింథీ 15, 20, 21, 23 మనం చూస్తాం ప్రియులారా. దేవుడు వాక్యం ఎంత బాగుందంటే అక్కడ ఆదామునందు మనకందరికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఒక మనిషి నుంచి ఒక మనిషి ద్వారా మనకేమొచ్చింది? మరణం వచ్చింది. ఒక మనిషి ద్వారా మనకేమొచ్చింది? జీవం వచ్చింది. పునరుత్థాన గలిగింది. చూడండి ప్రియులారా. ఒక మనిషి నుంచి ఆదాము చేసిన పాపం నుంచి మనకంతా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణము యేసయ్య రాకపోతే భూమిలో మనం ఎలాగ ఉండగలము ప్రియులారా? అయిపోయింది మరణం అంతే. అంత్యము. కానీ యేసయ్య వచ్చినాడు గాబట్టి ఒక మనుషుల ద్వారా మనకేమొచ్చింది? మరణము. యేసయ్య నుంచి మనకేమొచ్చింది? పునరుత్థానము ప్రియులారా. అవునా కాదా? అందుకని దేవుడు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మనం మరణములో ఉండకూడదు. మనము చనిపోకూడదు. ఎందుకంటే తన పోలికతో మమ్మల్ని సృష్టించిన దేవుడు ఈ లోకంలో ఉన్న సమస్త జంతువుల కన్నా, సృష్టి కన్నా మమ్మల్ని గొప్పగా చూస్తాడు ప్రియులారా. ఆ గొప్ప ప్రేమ విలువ కట్టలేం ప్రియులారా. అంత ఆదుకుంటాడంట మమ్మల్ని. అవునా కాదా? ఒక గొర్రె ఇప్పుడు బ్రదర్ చానా బాగా పాట పాడినారు. ఒక గొర్రె తప్పిపోతే ఆ కాపరి ఎంత వెదికి ఆ గొర్రెని ఆదుకొని, అద్దుకొని ప్రేమిస్తాడో అలాగే మన దేవుడు ఆ మరణము నుంచి, ఆ పాపం నుంచి, ఆ వ్యాధి నుంచి మమ్మల్ని గాడి కాపాడి అద్దుకొని కోసము ఈ లోకంలో వచ్చినాడు ప్రియులారా. మంచి కాపరి ఆయన. మంచి ప్రేమకుడు ఆయన. మంచి స్నేహితుడు ఆయన ప్రియులారా. అలాంటి స్నేహితుడు, అలాంటి కాపరి, అలాంటి ప్రేమకుడు మనకి ఎక్కడా ఈ లోకంలో దొ దొరకడు ప్రియులారా. ఎందుకంటే మనం పాపం చేసినాం కానీ పాప క్షమాపణ దేవుడిస్తారు ప్రియులారా. వ్యాధి ఉంది మనకి కానీ స్వస్థత యేసు రక్తంతో ప్రియులారా. స్వస్థత యేసు గాయంతో ప్రియులారా. మరణం ఉంది కానీ దేవుడు అంటాడు నేనే జీవము, నేనే పునరుత్థానము, నా నుంచి మీకి జీవము, నా నుంచి మీకి పునరుత్థానము. అందుకని మనము పాపం చేస్తాము కానీ దేవుడు అంటాడు మారు మనసు పొందు నీవు. ఒక్కొక్క దినము మనము బ్రష్ చేయకుంటే ఏమవుతుంది? వాసన పడుతుంది. అదే ఒక నెల బ్రష్ చేయకుంటే రోగముగా మారుతుంది. అలాగే ప్రియులారా మన పాపాన్ని రోజు మనము పశ్చాత్తాపంతో దేవుడా నేను ఈ దినము ఈ క్షణము చేసిన అన్ని పాపాలను క్షమించుము దేవుడా. నా పాపము శాపం మా పిల్లలకి తగులకూడదు దేవుడా. నా పాపం శాపం నాకి తగులకూడదు దేవుడా. మమ్మల్ని అన్ని వ్యాధి నుంచి, అన్ని పాపాల నుంచి, మరణం నుంచి మమ్మల్ని తప్పించుము దేవుడా అని మనం ప్రార్థించాల ప్రియులారా. అన్ని ఆదివారము ప్రతి ఒక్క ఆదివారము యేసయ్య పునరుత్థానమైన రోజు. ఆ పునరుత్థాన శక్తి మనకు ఈము దేవా. ఎందుకంటే పాపాన్ని మనము జయించాల. పునరుత్థానం అంటే మరణాన్ని జయించేది. అలాగే పాపాన్ని జయించాలంటే, వ్యాధిని జయించాలా అంటే ఆ పునరుత్థాన శక్తి మనలో కావాల ప్రియులారా. ప్రతి ఒక్క ఆదివారం నిన్న ఆదివారం గడిచిపోయింది. మనము పాపానికి ఎంత క్షమాపణం వేడినామో, మనము ఎంత దేవుని దగ్గర కన్నీళ్లు కార్చినాము. దేవుడా ఈ వారమంతా నేను చేసిన ప్రతి ఒక్క పాపం క్షమించుము. ఈ వారమంతా నాకు పాపాన్ని జయించి శక్తి ఇమ్ము. ఈ వారమంతా ఆ వ్యాధిని జయించే నాకి ఆ శక్తి నీ రక్తము ఇమ్ము. ఈ వారమంతా నాకి మరణా నుంచి జయించే ఒక పునరుత్థాన శక్తి ఇమ్మని ప్రార్థించాల ప్రియులారా. ఈ సోమవారం నుంచి మనం ఆదివారం వరకు ఆ దేవుని శక్తిని పొందుకోవాల ప్రియులారా. అప్పుడు మనకి ఏముండదు? పాపం ఉండదు, వ్యాధి ఉండదు. వ్యాధి ఉంటేనే మరణము. ఆ మరణాన్ని జయించి యేసయ్య మనకున్నప్పుడు మన అండగా మన యేసయ్య మన పక్కలో పునరుత్థానగా నిలిచినప్పుడు ప్రియులారా మనకి ఈ లోకం శక్తి అవసరము లేదు ప్రియులారా. ఈ లోక బలము అవసరము లేదు. ఈ లోకమున నశించిపోయే ప్రతి ఒక్కటి మనకి అవసరం లేదు. ఎందుకంటే అండగా మన యేసయ్య మన పక్కలో పునరుత్థాన శక్తిగా మనలో ఉన్నప్పుడు ఆ తన శక్తి, ఆ ఉజ్జీవ శక్తి మనలో ఉన్నప్పుడు ఈ వారమంతా మనము పాపంలో నశించలేక
వ్యాధిలో నశించలేక, మరణము పొందలేక మనం ఒక్కొక్క రోజు గాని మనము ఎప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు చెప్తాం. ఏమంటే, దేవుడా ఈ రోజు నన్ను సజీవ లెక్కలో పెట్టినావు దేవుడా నీకు స్తోత్రం. అవును ప్రియులారా. మమ్మల్ని దేవుడు ఒక్కొక్క దినమును మమ్మల్ని సజీవ లెక్కలో పెడుతున్నారంటే మనము పశ్చాత్తాప పడాలని. మనం పాపంతో ఉన్నప్పుడు మనం పశ్చాత్తాప పడి, మనం ఆ వ్యాధి నుంచి విముక్తి పడి, మరణా నుంచి విముక్తి పడి, యేసయ్య పునరుత్థాన శక్తిలో మనం జీవించాలని యేసయ్య కోరిక ప్రియులారా. అందుకే మనము ఈ వారమంతా పునరుత్థాన శక్తితో యేసయ్య పాపము జీతం మరణమని చెప్పినాము యేసయ్య. ఆ జీతం మనకి వద్దు. ఎందుకంటే మన తల్లిలు, మా తాత ముత్తాతలంతా ఆస్తి పెట్టిపోతారు. కానీ మనకి ఆదాము గిఫ్ట్‌గా మరణం ఇచ్చినాడు. వ్యాధి ఇచ్చినాడు. పాపం ఇచ్చినాడు. కానీ యేసయ్య మనకి జీవం ఇచ్చినాడు. పునరుత్థానం ఇచ్చినాడు. పాప క్షమాపణ ఇచ్చినాడు. జీసస్ గిఫ్ట్ ఇది. జీసస్ మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదము. ఆ ఆస్తి ఏమంటే పాప క్షమాపణ, శాశ్వతమైన గాయాన్నించి, రోగాన్నించి, మనము వ్యాధుల నుంచి మమ్మల్ని స్వస్థపరిచే ఆ రక్తము మమ్మల్ని స్వస్థపరుస్తుంది ప్రియులారా. మరణాన్నించి మమ్మల్ని యేసు జీవమిచ్చి లేవనెత్తుతాడు ప్రియులారా. దానికోసము యేసయ్య నాకిచ్చిన ఈ గొప్ప 3 వరాల్ని జయించే శక్తి మనకు ఇయ్యుము దేవుడా అని మనం ప్రార్థిస్తాం ప్రియులారా. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.